హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అడ్డా 24/7 తెలుగు ఛానల్. సో మనం ఈరోజు సిలోజం పాజిబిలిటీ కేస్ డిస్కస్ చేద్దాము. సో ఆల్రెడీ మనం సిలోజం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 డిస్కస్ చేసాం. అందులో సిలోజంలో డెఫినెట్ కేస్ బేసిక్స్, తర్వాత కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. తర్వాత ఐదర్ ఆర్ ఓన్లీ ఏ ఫ్యూ కేసెస్ కూడా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఈరోజు మనకి పాజిబిలిటీ కేస్ పైన డిస్కస్ చేద్దాము. ఎందుకంటే సో చాలామంది డెఫినెట్ కేస్ అనేది చాలా సింపుల్గా సాల్వ్ చేయగలుగుతున్నారు, బట్ కాకపోతే పాజిబిలిటీకి వచ్చేసరికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో పాజిబిలిటీ కేసెస్లో ఏ విధంగా తీసుకోవాలి, డెఫినెట్లో ఏ విధంగా తీసుకోవాలి, సో మనకి డెఫినెట్కి అసలు పాజిబిలిటీకి ఎక్కడ డిఫరెన్స్ ఉంది, అవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో మనకి డిస్కస్ చేద్దాము. సో మీరు పాజిబిలిటీ కేస్ పైన కంటెంట్ టోటల్గా మీరు ఈజీగా అర్థం అవ్వాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. సో మీరు ఈజీగా పాజిబిలిటీ కేసెస్ అనేవి సాల్వ్ చేయగలుగుతారు. అండ్ ఇంకా ఎవరైతే అడ్డా 24/7 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నౌ సో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి కలిపి కూడా మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ మీరు కాస్ట్ చూసినట్లయితే 1999 ఉంది. ఆ 1999 మీరు ఈ Y212 కోడ్ యూజ్ చేసి కనుక పర్చేజ్ చేసినట్లయితే అండ్ 1360కి ఏమో వస్తుంది, 1360. ఓకే, సో 1300కి మీకు ఈ బ్యాచ్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ బ్యాచ్ అనేది మనకి April 21కి స్టార్ట్ అయింది అండ్ 9 to 12. సో మార్నింగ్ 9 to 12 మిడిల్లో మనకి క్లాసెస్ అనేవి రన్ అవుతాయి 3 hours. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుండి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. డెఫినెట్గా మీకు ఈ బ్యాచ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ దీంతోపాటు మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం సెకండ్ బ్యాచ్ అండి. ఓకే, ఆల్రెడీ మనకి ఫస్ట్ బ్యాచ్ అనేది క్లోజ్ అవుతుంది, మనకి ఎండింగ్లో ఉంది. అండ్ సెకండ్ బ్యాచ్ అనేది ఎప్పటి నుంచి, సో May 12th. ఓకే, సో May 12th నుండి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కంప్లీట్ బ్యాచ్ అనేది తెలుగులో స్టార్ట్ అవుతుంది. సో ఈ కాస్ట్ వచ్చేసి మనకి 999 ఉంది. సో మీకు 670 రూపీస్ చేంజ్. ఓకే, సో మీరు ఈ Y212 కోడ్ యూజ్ చేస్తే మీకు బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి May 12th అంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఒక 13 days వరకు ఉంది, 12-13 days ఉంది. సో మీరు ఇప్పుడు జాయిన్ అవుతే మీకు మంచి డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా ముందు వెళ్తే డిస్కౌంట్ తగ్గిపోయి మీకు కాస్ట్ అనేది పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఇంకా ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. అండ్ డెఫినెట్గా మీకు తక్కువ కాస్ట్కి మంచి కంటెంట్తో విత్ పీడిఎఫ్తో పాటు మీకు లైవ్ క్లాసెస్ విత్ రికార్డింగ్ సెషన్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అడ్డా 24/7 తెలుగు ఛానల్. ఓకే, సో ఈరోజు మన సెషన్లోకి వెళ్ళినట్లయితే ఓకే, సో జనరల్గా ఇక్కడ మీరు చూడండి స్టేట్మెంట్. సో ఆల్ ఏఎస్ఆర్బిని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, టోటల్ ఏ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ బి. ఓకే, సమ్ బీస్ ఆర్ సి, సమ్ బీస్ ఆర్ సి. ఓకే, సో మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూడండి ఏబిసిడి కంక్లూజన్స్ ఉన్నాయి అండ్ 1 2 3 4 కంక్లూజన్స్ కూడా ఉన్నాయి. ఈ ఏబిసిడి ఏంటి చూడండి, ఇక్కడ సమ్ సిఆర్బి, సమ్ బిఆర్ఏ అంటే ఇవన్నీ డెఫినెట్ కేస్. ఇక్కడ చూడండి సమ్ సి క్యాన్ బీస్ బి, సో ఇది మనకి పాజిబిలిటీ కేస్ అవుతుంది. ఓకే, సార్ ఏ విధంగా మనం డెఫినెట్ ఏ విధంగా చెప్పొచ్చు, పాజిబిలిటీ ఏ విధంగా చెప్పొచ్చు అంటే, సో ఎప్పుడైతే మనకి కంక్లూజన్స్లో ఐఎమ్ టాకింగ్ కంక్లూజన్లో క్యాన్ బి కానీ క్యాన్ బి, కెన్ నాట్ బి అండ్ మే బి అండ్ మే నాట్ బి అండ్ బీయింగ్ ఏ పాజిబిలిటీ, not being a possibility also negative. Okay, and is a possibility and not a possibility. ఈ వర్డ్స్ కనుక మీరు కంక్లూజన్స్లో చూసినట్లయితే అవన్నీ కూడా మనకి పాజిబిలిటీ కేసెస్ కింద వస్తాయి. ఓకేనా, నౌ సో మనకి డెఫినెట్ అంటే ఏంటి, మనకి జనరల్గా డెఫినెట్ అంటే ఏదైతే మనకి రిలేషన్స్ డైరెక్ట్గా స్టేట్మెంట్ నుండి ఇస్తారో అవి మనకి డెఫినెట్ అవుతాయి. అంటే ఇక్కడ చూడండి సమ్ సిఆర్బి, కొన్ని సి అని బి అవుతాయి అంటున్నారు, కొన్ని బి అని సి అవుతున్నాయి. ఎస్, ఈ పార్ట్ అనేది అవుతుంది అంటే ఇది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీరు చూడండి సమ్ సి క్యాన్ బి అన్నారు, క్యాన్. సో మనకి క్యాన్ బి అని ఎప్పుడు వస్తుంది, పాజిబిలిటీ ఎప్పుడు తీసుకోవాలి అంటే ఎప్పుడైతే మనకి రిలేషన్స్ తెలియదో,
ఎప్పుడైతే మనకి డైరెక్ట్ రిలేషన్స్ స్టేట్మెంట్ నుండి ఇవ్వలేదో అప్పుడు మనం పాజిబిలిటీ తీసుకుంటాము. సపోజ్ వన్ ఎగ్జాంపుల్, సపోజ్ మా బ్రదర్ ఉన్నారు. సో మా బ్రదర్ని నేను హీఈస్ మేబీ మై బ్రదర్ అనగలమా? అనలేము. ఎందుకు అంటే మనకి ఆల్రెడీ మా బ్రదర్ అంటే డెఫినెట్ రిలేషన్ ఉంది. అంటే ఎప్పుడైతే మనకి ఎగ్జాక్ట్గా రిలేషన్స్ ఉంటాయో అప్పుడు మనం పాజిబిలిటీ అప్లై చేయలేము. ఓకేనా? సో మేబీ సిస్టర్ అనకూడదు, మేబీ బ్రదర్ అనకూడదు, హీఈస్ మై బ్రదర్, దట్స్ ఇట్. ఎందుకు బ్రదర్ అంటే హీఈస్ అ డెఫినెట్ రిలేషన్, మనకి డెఫినెట్గా మనకి రిలేషన్ ఉంది కాబట్టి. సపోజ్ రోడ్డు మీద ఎవరో అన్నోన్ పర్సన్ ఉన్నారు. సో అతన్ని మనం ఏ విధంగా అయినా పిలుచుకోవచ్చు, అంకుల్ అని పిలుచుకోవచ్చు, బ్రదర్ అనవచ్చు, తాతయ్య అనవచ్చు, ఏదైనా రిలేషన్, ఎందుకంటే మనకి రిలేషన్ లేదు కాబట్టి. సో ఎప్పుడైతే మనకి రిలేషన్ ఉండదో అప్పుడు మనకి పాజిబిలిటీస్ అనేవి ట్రూ అవుతాయి. ఎప్పుడైతే మనకి ఎగ్జాక్ట్ రిలేషన్ స్టేట్మెంట్ ఇస్తారో అప్పుడు మనకి డెఫినెట్ అవుతాయి. ఎప్పుడైతే మనకి డెఫినెట్ కంక్లూజన్ అనేది ట్రూ అయిందో అప్పుడు పాజిబిలిటీ అనేది అవ్వదు. అంటే ఎప్పుడైతే కొన్ని సి అనేది బిలో అవుతున్నప్పుడు, కొన్ని సి అనేది బి అవుతున్నప్పుడు, కొన్ని సి అనేది బి అవుతున్నప్పుడు, కొన్ని సి బి అవ్వచ్చు. ఆల్రెడీ అవుతున్నప్పుడు మళ్ళీ అవ్వచ్చు అనేది మనం చెప్పలేం కదా. ఆల్రెడీ అతను నా బ్రదర్ అయినప్పుడు, ఆల్రెడీ అతను మా అన్నయ్య అయినప్పుడు అతను మా అన్నయ్య అవ్వచ్చు అని చెప్పడం అది కరెక్ట్ కాదు. అంటే ఎప్పుడైతే మనకి డెఫినెట్ ట్రూ అవుతుందో పాజిబిలిటీ అవ్వదు. ఇక్కడ చూడండి, సమ్ బిఆర్ఏ, ఇక్కడ మనకి అన్ని ఏలు బిలో ఉన్నప్పుడు సమ్ బిఆర్ఏ అనేది అవుతుంది, సమ్ బి క్యాన్ బిఏ అనేది అవ్వదు. ఓకేనా? అండ్ సమ్ ఏస్ ఆర్ నాట్ సి, ఇక్కడ చూడండి ఏ అండ్ సిలో, ఏఎన్సీలోని కాదు, మనకి స్టేట్మెంట్లో ఎక్కడైనా నెగటివ్ ఉందా? ఎక్కడా నెగటివ్ లేదు. నెగటివ్ లేకుండా మనకి డెఫినెట్గా నెగటివ్ కంక్లూజన్ ట్రూ అని చెప్పొచ్చా? చెప్పలేము, ఇది రాంగ్ అవుతుంది. సో సరే ఇది రాంగ్ అవుతుంది, మరి ఇది కరెక్ట్ అవుతుందా? అది అని అలా కూడా చెప్పలేమండి. సో ఎప్పుడైతే మనకి ఇది కరెక్ట్ కానప్పుడు ఇది ఖచ్చితంగా ట్రూ అవుతుందని కూడా చెప్పలేము. కానీ మీరు ఖచ్చితంగా డెఫినెట్గా మీరు డయాగ్రామ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడండి, సమ్ ఏ కెన్ నాట్ బి సి, ఏఎన్సీకి మనకి ఏ విధమైన రిలేషన్ ఉందా? ఎప్పుడైతే ఏఎన్సీకి రిలేషన్ లేదో అప్పుడు పాజిబిలిటీస్ ట్రూ అవుతాయి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఏఎన్సీకి మనకి ఏ విధమైన రిలేషన్ లేదు. ఏ విధమైన రిలేషన్ లేనప్పుడు ప్రతి ఒక్క పాజిబిలిటీ కూడా ట్రూ అవుతుంది, ప్రతి ఒక్క డెఫినెట్ కేస్ అనేది రాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ సో బిఎన్ సమ్ బీస్ ఆర్ నాట్ ఏ అని చెప్పలేము. సమ్ బీ కెన్ నాట్ బి ఏ, సమ్ బీ కెన్ నాట్ బి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అంటే దీని మీనింగ్ ఏంటి? కొన్ని బీస్ అనేవి ఏ కాదు. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్లో అన్ని ఏలు బీలో ఉన్నాయని ఇచ్చారు. లేదు అనేది స్టేట్మెంట్లో లేనప్పుడు డెఫినెట్గా మనం చెప్పలేము. ఓకే, ఇది చెప్పలేము. ఓకే, కానీ ఇక్కడ చూడండి, సమ్ బీ కెన్ నాట్ బి ఏ అంటే కొన్ని బీస్ అనేవి ఏ కాకపోవచ్చు, కొన్ని బీస్ అనేవి ఏ అవ్వకపోవచ్చు. ఎస్, ఈ పార్ట్ ఆఫ్ బి అనేది ఏ కాదు కదా. అంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి ఏంటంటే, మనకి స్టేట్మెంట్లో ఏదైతే రిలేషన్ ఇస్తారో అది డెఫినెట్గా ట్రూ అవుతుంది. స్టేట్మెంట్లో ఏ పార్ట్ అయితే ఇవ్వరో అది పాజిబిలిటీలో అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ పార్ట్ గురించి కనుక ఎక్కడైనా ఇచ్చారో మనకి స్టేట్మెంట్లో ఇవ్వలేదు, అంటే ఈ పార్ట్ గురించి మనకి పాజిబిలిటీలో ట్రూ అవుతుంది, అంటే ఇది ట్రూ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఈ పార్ట్ మనకి స్టేట్మెంట్లో ఇచ్చారండి, సమ్ బీసార్సి, అంటే ఈ పార్ట్ డెఫినెట్ అవుతుంది కానీ పాజిబిలిటీ అవ్వదు. అంటే ఇక్కడ మీరు చూడండి, డెఫినెట్ కేస్ అండ్ పాజిబిలిటీలో ఓకే, షేడెడ్ అన్షేడెడ్. ఓకే, సో మనకి డెఫినెట్ కేసులో షేడెడ్ ట్రూ అవుతుంది, అన్షేడెడ్ అవ్వదు. పాజిబిలిటీలో షేడెడ్ అవ్వదు, అన్షేడెడ్ అవ్వదు. ఎప్పుడు రెండు సర్కిల్స్ షేర్ చేసుకుంటున్నప్పుడు. ఇక్కడ షేర్ చేసుకుంటున్నాయి, ఈ షేడెడ్ పార్ట్ ఉందా, ఇది డెఫినెట్గా ట్రూ అవుతుంది. ఓకే, కానీ అది అన్షేడెడ్ కాదు డెఫినెట్గా, ఈ రిమైనింగ్ పార్ట్. ఇదే షేడెడ్ పార్ట్ పాజిబిలిటీలో అవ్వదు, కానీ అన్షేడెడ్ పార్ట్ పాజిబిలిటీలో ట్రూ అవుతుంది, రివర్స్లో అవుతుంది, రివర్స్లో చెక్ చేసుకోవాలి. ఓకేనా? నో ఇక్కడ మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, మనకి 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి, 3 స్పెషల్ ఫిగర్స్ ఉన్నాయి. సో వాటిని బేస్ చేసుకొని మనకి సో ఇక్కడ పాజిబిలిటీస్ అనేవి డిస్కస్ చేస్తాము. సో ఈ పాజిబిలిటీస్ మీరు పర్ఫెక్ట్గా గుర్తుంచుకున్నట్లయితే డెఫినెట్గా మీరు సో పాజిబిలిటీ కేసెస్ మనకి డయాగ్రామ్ చూసి మనకి రిప్రజెంట్ చేసే విధంగా సో మీరు రెడీ అవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ హియర్
సమ్ ఏస్ ఆర్ బి అన్నారు అంటే ఏ పార్ట్, ఈ పార్ట్ ఆఫ్ ఏ బి అన్నారు. ఓకే, సో ఓకే ఇక్కడ చూడండి సమ్ ఏ క్యాన్ బి బి, కొన్ని ఏస్ బీస్ అవ్వచ్చు. ఆల్రెడీ ఫిగర్లో కొన్ని ఏస్ అనేవి బీస్ అవుతున్నాయి కదా, ఆల్రెడీ అవుతున్నాయి అంటే అది డెఫినెట్ అనే కదా, అంటే ఇది పాజిబిలిటీ, క్యాన్ బి అనేది పాజిబిలిటీ కదా, ఇది రాంగ్ అవుతుంది. ఒకవేళ ఇలా ఇచ్చారనుకోండి సమ్ ఏస్ ఆర్ బి అని ఇచ్చారు, అప్పుడు ఇది ట్రూ అవుతుంది. కానీ ఇక్కడ క్యాన్ బి, ఇది మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. క్యాన్ బి ఇచ్చారు అంటే అది పాజిబిలిటీ. సమ్ బి క్యాన్ బి ఏ, ఇక్కడ కూడా కొన్ని బీస్ అనేవి ఏస్ అవ్వచ్చు, రాంగ్. ఆల్ ఏ క్యాన్ బి బి. ఓకే, సో ఆల్ ఏ క్యాన్ బి బి అంటే ఈ ఫిగర్ని నేను ఇలా రిప్రజెంట్ చేశాను అనుకోండి. ఓకే, ఈ స్టేట్మెంట్ ఏ విధంగా డిస్టర్బ్ అవుతుందా? సి, మనకి పాజిబిలిటీ అంటే ఏంటంటే ఈ ఇచ్చిన స్టేట్మెంట్ని ఈ రిలేషన్ వచ్చే విధంగా రిప్రజెంట్ చేయడానికి మనకి పాజిబిలిటీ ఉందా, ఛాన్స్ ఉందా? ఈ స్టేట్మెంట్ని సపోజ్ నేను ఇలా రిప్రజెంట్ చేస్తాను, ఎందుకు, ఇక్కడ రిలేషన్ అదే ఉంది కాబట్టి. సో ఇక్కడ రిప్రజెంట్ చేస్తే ఈ సమ్ ఏస్ ఆర్ బి అనేది ఇందులో సాటిస్ఫై అవుతుందా? మొత్తమే ఏ అనేది బిలో ఉన్నప్పుడు సమ్ ఏస్ ఆర్ బి అనేది కూడా అవుతుంది. అంటే ఈ స్టేట్మెంట్కి ఇది కూడా ఒక డయాగ్రామ్ అవుతుంది కదా, అంతే కదా. ఈ సమ్ ఏస్ ఆర్ బిని ఇలా కూడా రిప్రజెంట్ చేయవచ్చు కదా, ఇలా కూడా రిప్రజెంట్ చేయవచ్చు. అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పాసిబిలిటీ ఫిగర్. దెన్ సి విల్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సి, ఎప్పుడైతే మనకి ఈ ఇచ్చిన ఫిగర్ని, ఈ ఇచ్చిన స్టేట్మెంట్ని ఈ రిలేషన్ వచ్చే విధంగా రిప్రజెంట్ చేయగలిగితే అది పాజిబిలిటీ ట్రూ అవుతుంది. ఒకవేళ రిప్రజెంట్ చేయలేకపోతే ఆ పాజిబిలిటీ రాంగ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఆల్ ఏ క్యాన్ బి బి అన్నారు, ఆల్ ఏస్ క్యాన్ బి బి సాటిస్ఫైడ్. ఈ సమ్ ఏస్ ఆర్ బి అనేది ఇందులో సాటిస్ఫై అవుతుంది కదా, అంటే ఇది ట్రూ అవుతుంది. ఆల్ బి క్యాన్ బి ఏ, టోటల్ పార్ట్ ఆఫ్ బి అనేది ఏలో ఉండే ఛాన్స్ ఉందా? ఎస్, ఇలా కూడా రిప్రజెంట్ చేసిన సమ్ ఏస్ ఆర్ బి అవుతుంది, ట్రూ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, సి జీ చూసినట్లయితే నో ఏ క్యాన్ బి బి అన్నారు. నో అంటే ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉంటుంది. నేను ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే ఈ సమ్ ఏస్ ఆర్ బి అనేది ఇక్కడ సాటిస్ఫై అవుతుందా? అవ్వడం లేదు. ఈ నో ఏ క్యాన్ బి బి అంటే నో ఏ ఈజ్ బి అనే విధంగా రిప్రజెంట్ చేస్తే ఈ సమ్ ఏస్ ఆర్ బి అనేది సాటిస్ఫై అవుతే అప్పుడు ఆ పాజిబిలిటీ అనేది ట్రూ అవుతుంది. సో కానీ ఇక్కడ నో ఏ ఈజ్ బిగా రిప్రజెంట్ చేస్తే సమ్ ఏస్ ఆర్ బి అనేది అవ్వడం లేదు, అంటే ఇది ఫాలో అవ్వదు, ఇది కూడా ఫాలో అవ్వదు. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే సమ్ ఏ కెన్ నాట్ బి అంటే ఏంటి, కొన్ని ఏస్ అనేవి బి కాకుండా ఉండే పాజిబిలిటీ ఉందా, కొన్ని ఏస్ అనేవి బి కాకపోవడానికి పాజిబిలిటీ ఉందా, కొన్ని ఏస్ అనేవి బి అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉందా? ఎస్, ఈ పార్ట్ ఆఫ్ ఏ అనేది బి కాదు కదా, అంటే అది ఈ పార్ట్ గురించి డిస్కస్ చేస్తుంది. ఆల్రెడీ ఇందాక చెప్పాను, పాజిబిలిటీలో షేడెడ్, అన్షేడెడ్. సో మనకి షేడెడ్ అన్షేడెడ్ ఉన్నప్పుడు షేడెడ్ ఫాలో అవ్వదు, అన్షేడెడ్ అవుతుంది. ఇది అన్షేడెడే కదా, ఇది షేడెడ్ అవుతుంది. ఇది షేడెడ్, ఇది అన్షేడెడ్, అంటే అన్షేడెడ్లో మనకి ట్రూ అవుతుంది. ఓకే, ఎప్పుడు రెండు సర్కిల్స్ షేర్ చేసుకుంటున్నప్పుడు ఈజీగా గుర్తుంచుకోండి, ఎప్పుడైతే రెండు సర్కిల్స్ షేర్ చేసుకుంటున్నాయో సో అప్పుడు పాజిబిలిటీలో షేడెడ్ ఫాలో అవ్వదు, అన్షేడెడ్ మాత్రమే ట్రూ అవుతుంది. ఓకేనా. సో బట్ ఎప్పుడు రెండు సర్కిల్స్ షేర్ చేసుకుంటున్నప్పుడు అంటే ఇక్కడ ఏంటి, అన్షేడెడ్, ఇవి రెండు ట్రూ అవుతాయి. సో సారీ, ఇది కూడా ట్రూ అవుతుంది. అండ్ సిడిఈఎఫ్ అనేది ట్రూ అవుతాయి, ఏబి యాజ్ వెల్ యాజ్ జిహెచ్ అనేది ఫాలో అవ్వదు. ఓకేనా. అండ్ దాంతోపాటు సో ఆల్ ఏఎస్ఆర్బిలో మనకి సమ్ ఏఎస్ఆర్బి ఉంటుంది కాబట్టి సమ్ ఏ క్యాన్ బి బి అనేది అవ్వదు, అండ్ ఇది కూడా అవ్వదు, ఇది కూడా అవ్వదు. ఓకే, ఎందుకంటే స్టేట్మెంట్లో ఇచ్చిన రిలేషన్ పాజిబిలిటీలో అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ ఆల్ బి క్యాన్ బి ఏ, మొత్తమే ఏ అనేది బిలో ఉన్నప్పుడు ఆల్ బి క్యాన్ బి అంటే నేను ఈ విధంగా రిప్రజెంట్ చేస్తానండి. సో ఏ ఈక్వల్ టు బిగా రిప్రజెంట్ చేస్తే ఈ ఆల్ ఏఎస్ఆర్బి అనేది ఇందులో సాటిస్ఫై అవుతుంది కదా.
ఈ ఈ ఆల్ ఏస్ ఆర్ బి అనేది సాటిస్ఫై అవుతుంది, దాంతోపాటు ఆల్ బీస్ ఆర్ ఏ అనేది కూడా అవుతుంది కదా. అంటే ఈ రిలేషన్ సాటిస్ఫై అవుతూ వేరే కొత్త రిలేషన్ వచ్చే విధంగా రిప్రజెంట్ చేయగలిగితే అది పాజిబిలిటీ అంటాము. అంటే ఇది డి అనేది ట్రూ అవుతుంది. ఇక్కడ చూడండి, సమ్ ఏ కెన్ నాట్ బి బి అన్నారు. కొన్ని ఏస్ అనేవి బి కాకుండా ఉండే ఛాన్స్ ఉందా? కొన్ని ఏస్ అనేవి బి కాకపోవడం ఛాన్స్ ఉందా? లేదు. సో ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ ఏ అనేది కూడా కంపల్సరీ బి అవ్వాలి, కానీ ఇది అవ్వదు. ఓకే, అండ్ సమ్ బి కెన్ నాట్ బి ఏ, సమ్ పార్ట్ ఆఫ్ బి విచ్ ఇస్ నాట్ ఏ, అంటే కొన్ని బీస్ అనేవి ఏ కాకపోవడానికి ఉంది. ఓకే, నో ఏ క్యాన్ బి బి, నో ఏ క్యాన్ బి బి అంటే ఏంటి? సో నో ఏ క్యాన్ బి బి అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేయాలి. నో ఏ క్యాన్ బి బి అంటే ఈ ఆల్ ఏ సార్ బి అనేది ఇందులో సాటిస్ఫై అవుతుందా? అయ్యే ఛాన్స్ లేదు. సో ఇవి రెండు కూడా రాంగ్ అవుతాయి. అంటే డి అండ్ ఎఫ్ మాత్రమే సో ఇక్కడ ట్రూ అవుతాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రిలేషన్స్ మీరు కంపల్సరీ నోట్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఇలాంటి ఫిగర్ వచ్చినప్పుడు సో ఈ కంక్లూజన్స్ మాత్రమే ట్రూ అవుతాయి, వేరే ఏ కంక్లూజన్ కూడా ట్రూ అవ్వదు. ఓకే, నెక్స్ట్ వన్, సమ్ ఏస్ ఆర్ నాట్ బి. సమ్ ఏస్ ఆర్ నాట్ బి అంటే దిస్ పార్ట్ ఆఫ్ ఏ విచ్ ఇస్ నాట్ బి. ఓకేనా, ఇక్కడ స్టేట్మెంట్లో ఏ పార్ట్ ఇచ్చారు? ఈ షేడెడ్ పార్ట్ మాత్రమే ఇచ్చారు. అంటే ఈ పార్ట్ ఆఫ్ ఏ మాత్రమే బి కాదు. అంటే ఈ పార్ట్ ఆఫ్ ఏ అనేది అవ్వచ్చు కదా? ఎస్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా అవుతుందని చెప్పలేము. అవ్వచ్చు అంటే పాజిబిలిటీ. ఈ పార్ట్ ఆఫ్ ఏ అనేది కాకపోవచ్చు కదా? ఎస్, అంటే ఇక్కడ దిస్ పార్ట్ ఆఫ్ ఏ మే బి బి అండ్ సమ్ బి క్యాన్ బి ఏ అండ్ సమ్ ఏ కెన్ నాట్ బి బి, సమ్ బి కెన్ నాట్ బి ఏ. అంటే ఈ పార్ట్ ఆఫ్ ఏ అనేది కొంచెం బి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకేనా, నా సో దీంతోపాటు నో ఏ క్యాన్ బి బి. నో ఏ క్యాన్ బి బి అంటే మనం ఇలా రిప్రజెంట్ చేసామనుకోండి, ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే ఈ సమ్ ఏస్ ఆర్ నాట్ బి అనేది ఇక్కడ సాటిస్ఫై అవుతుందా? ఎస్. సో నో ఏ ఇస్ బి అంటే ఏంటి? సమ్ ఏస్ ఆర్ నాట్ బి, సమ్ బీస్ ఆర్ నాట్ ఏ అని కదా. అంటే ఈ సమ్ ఏస్ ఆర్ నాట్ బిని ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేయవచ్చు. ఏ విధంగా అంటే ఏ విధంగా? నో ఏ క్యాన్ బి బి లాగా. అంటే నో బి క్యాన్ బి ఏ కూడా మనకి ట్రూ రిలేషన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఆల్ ఏ క్యాన్ బి బి అన్నారు. ఆల్ ఏ క్యాన్ బి బి అంటే ఏ విధంగా? టోటల్ పార్ట్ ఆఫ్ ఏ అనేది బిలో. ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే సమ్ ఏస్ ఆర్ నాట్ బి అని చెప్పొచ్చా? చెప్పలేము. మొత్తం ఏ బీలో ఉన్నప్పుడు కొన్ని ఏస్ అనేవి బి కాదని మనకి రిప్రజెంట్ చేసే ఛాన్స్ లేదు, అంటే ఇది రాంగ్ అవుతుంది. అండ్ డి చూసినట్లయితే ఆల్ బి క్యాన్ బి ఏ, టోటల్ పార్ట్ ఆఫ్ బి ఇన్సైడ్ ఆఫ్ ఏలో అవుతే ఈ పార్ట్ ఆఫ్ ఏ అనేది బి, సమ్ ఏస్ ఆర్ నాట్ బి. అంటే ఈ ఫిగర్స్ మనం రిప్రజెంట్ చేయొద్దండి. ఓకే, ఇవన్నీ వేస్ట్, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ నేను రిప్రజెంట్ చేస్తున్నాను, మీరు అవంతా ఊహించుకోవాలి. యూ మస్ట్ బి ఇమాజిన్. సో ఇక్కడ సమ్ బి, సమ్ ఏస్ ఆర్ నాట్ బి అవుతుంది. సమ్ ఏస్ ఆర్ నాట్ బి అవుతూ కూడా ఈ సమ్ ఏస్ ఆర్ నాట్ బి ఇక్కడ ట్రూ అవుతూ కూడా ఆల్ బి అనేది ఇన్సైడ్ ఆఫ్ ఏలో పెట్టే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతూ ఇంకొక కొత్త రిలేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కదా, ఆ కొత్త రిలేషన్ మనకి పాసిబిలిటీ. ఓకేనా, అంటే ఇక్కడ ఓన్లీ సి తప్ప మిగతా అన్ని కంక్లూజన్స్ కూడా సో ఎగ్జాక్ట్గా ట్రూ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ అర్థం అవ్వకపోతే, కన్ఫ్యూజ్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. సో నేను దానికి మళ్ళీ రిప్లై ఇస్తాను. ఓకేనా, నో ఏ ఇస్ బి. నో ఏ ఇస్ బి అంటే టోటల్ పార్ట్ ఆఫ్ ఏ ఇస్ నాట్ బి. ఓకే, సో మొత్తం ఏ అనేది బి కానప్పుడు కొన్ని ఏస్ అనేవి బీస్ అవ్వచ్చా? లేదు. కొన్ని బీస్ నో. ఆల్ ఏ క్యాన్ బి బి, మొత్తమే కాదు అని స్టేట్మెంట్లో ఇచ్చినప్పుడు సో ఎలా అవుతాయి? ఏవి కూడా అవ్వదు. సో చాలామందికి అనుకోవచ్చు, సరే ఇవి ట్రూ అవుతాయి కదా. అవ్వవు. ఎందుకు? ఈఎఫ్జిహెచ్ అన్నీ కూడా మనకి డెఫినెట్గా ట్రూ అవుతాయి. సమ్ ఏ క్యాన్ బి బి, కెన్ నాట్ బి బి అంటే ఏంటి? సమ్ ఏ సమ్ ఏస్ ఆర్ నాట్ బి అనేది ట్రూ అవుతుంది ఈ స్టేట్మెంట్లో, ఈ డయాగ్రామ్లో. సమ్ ఏస్ ఆర్ నాట్ బి అనేది ట్రూ అవుతున్నప్పుడు సమ్ ఏ కెన్ నాట్ బి బి అనేది మనం తీసుకోలేం, దట్ ఈస్ ద రాంగ్. ఓకే, సమ్ బి కెన్ నాట్ బి ఆల్సో. సో ఎప్పుడైతే మనకి డయాగ్రామ్ ఇలా ఉంటుందో, మొత్తం ఏ అనేది బి కాదు అనే విధంగా ఉంటుందో, ప్రతి ఒక్క పాసిబిలిటీ కూడా రాంగ్ అవుతుంది. ఓకే, సో మనకి ఇలాంటి పాసిబిలిటీస్ కూడా ఉండవు. మనకి ఇవి ఎక్కడ యూజ్ అవుతాయంటే రివర్స్ సిలోజంలో మనకి ఎక్కువగా యూజ్ అవుతుంటాయి. ఎప్పుడైతే మనకి నో రిలేషన్ వస్తుందో అప్పుడు నో పాసిబిలిటీ, సింపుల్గా గుర్తుంచుకోండి. ఓకేనా,
సో అవి 4 స్టేట్మెంట్స్. వాటితో పాటు ఇక్కడ మనకి ఒక స్పెషల్ ఫిగర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, సమ్ ఏస్ ఆర్ బి ఉన్నాయి, సమ్ బీస్ ఆర్ సి ఉన్నాయి. ఏ అండ్ బిలో పాసిబిలిటీస్ డిస్కస్ చేసాము, బి అండ్ సిలో కూడా పాసిబిలిటీస్ తెలుసు మనకి. ఏ అండ్ సిలో మనకి పాసిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి? మనకి జనరల్గా పాసిబిలిటీస్ ఎప్పుడు తీసుకుంటాము? ఎప్పుడైతే మనకి రిలేషన్ ఉండదో. ఏ అండ్ సిలో మనకి ఏమైనా మనకి రిలేషన్ ఉందా? లేదు. అంటే ఏ అండ్ సిలో మనకి పాజిటివ్ లేదు, నెగటివ్ లేదు. అంటే మనకి ఏ విధమైన రిలేషన్ లేనప్పుడు ఇక్కడ మనకి ఏవైతే రిలేషన్స్ ఉంటాయో ఆ ప్రతి రిలేషన్ కూడా ట్రూ అవుతుంది. పాజిబిలిటీలో ఖచ్చితంగా మనం చెప్పలేము, ఖచ్చితంగా మీన్స్ డెఫినెట్గా చెప్పలేము. బట్ పాజిబిలిటీలో కొన్ని ఏసీ అవ్వచ్చు, కొన్ని సిఏ అవ్వచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు, మొత్తం అవ్వచ్చు, మొత్తం అవ్వకపోవచ్చు, మనకి ఈ విధంగా. సో ఈ విధంగా చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎప్పుడైతే రెండు సర్కిల్స్ షేర్ చేసుకుంటున్నాయో ఒక రిస్ట్రిక్షన్ పార్ట్ అనేది ఉంటుంది. ఈ పార్ట్ ఉంటుంది. ఈ పార్టీకి మనం పాసిబిలిటీ అప్లై చేయలేం కాబట్టి సో ఈ ఏ అండ్ బిలో అన్ని పాసిబిలిటీస్ అనేవి ట్రూ అవ్వదు, కొన్ని మాత్రమే అవుతాయి. ఇక్కడ ఏ అండ్ సిలో మనకి ఏ విధంగా కామన్ పార్ట్ లేదు కాబట్టి, ఏ విధమైన డైరెక్ట్ పార్ట్ లేదు కాబట్టి అన్ని పాసిబిలిటీస్ కూడా ట్రూ అవుతాయి. ఓకే, వీటితో కానీ సో ఇక్కడ మనకి ఎప్పుడైతే సర్కిల్స్ రిలేషన్ డైరెక్ట్గా ఉండదో అప్పుడు అన్ని పాసిబిలిటీస్ కూడా ట్రూ అవుతాయి. కానీ వీ హ్యావ్ 3 ఫిగర్స్. ఆ 3 ఫిగర్స్లో మాత్రం సో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ అవే స్పెషల్ ఫిగర్స్, అవి కూడా మనకి ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఇక్కడ చూడండి, సమ్ ఏఎస్ఆర్బి ఉంది, నో బిఎస్సి ఉంది. సో సమ్ ఏఎస్ఆర్బి అన్నప్పుడు మనకి పాసిబిలిటీస్ తెలుసు. నో బిఎస్సి అన్నప్పుడు పాసిబిలిటీస్. మనకి నో బిఎస్సి అంటే మనకి ఏ విధమైన డయాగ్రామ్ ఇక్కడ చూడండి, ఈ రకంగానే కదా. అంటే నో వచ్చినప్పుడు మనకి ఎలాంటి పాసిబిలిటీస్ ఉండవనే కదా. అంటే ఇక్కడ చూడండి, నో బిఎస్సి అంటే ఈ పార్ట్ ఆఫ్ బికి అండ్ సికి నో పాసిబిలిటీస్. ఈ పార్ట్ ఆఫ్ బి అంటే ఏంటి? ఈ పార్ట్ ఆఫ్ ఏ అనే కదా. అంటే ఈ పార్ట్తో కూడా సికి ఎలాంటి పాసిబిలిటీస్ లేవనే కదా. ఈ పార్ట్తో సికి ఎలాంటి పాసిబిలిటీస్ లేనప్పుడు ఓన్లీ ఈ పార్ట్తో మాత్రమే మనం సికి పాసిబిలిటీస్ అప్లై చేస్తాము. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏఎన్సి. ఓకే, ఏఎన్సిలో ఈ పార్ట్తో మాత్రమే మనం అప్లై చేస్తాము, ఈ పార్ట్తో మనం పాసిబిలిటీస్ అప్లై చేయము. అంటే ఏఎన్సిలో కూడా కొన్ని రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఏది రాంగ్ అవుతుంది? సమ్ ఏ క్యాన్ బి సి అవుతుంది, సమ్ సి క్యాన్ బి అవుతుంది, ఆల్ ఏ క్యాన్ బి సి. ఈ ఆల్ ఏ క్యాన్ బి సి అనేది అవ్వదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఏస్ అనేవి సితో ఎలాంటి పాసిబిలిటీస్ లేనప్పుడు అన్ని ఏస్, ఆల్ ఏస్ ఎలా పాసిబిలిటీస్ ఉంటాయి? ఉండదు. ఓకే, కొన్ని ఏస్తో ఎలాంటి పాసిబిలిటీస్ లేనప్పుడు అన్ని ఏస్తో మనం చెప్పలేము కాబట్టి సో సి తప్ప మిగతా ప్రతి కంక్లూజన్ కూడా ట్రూ అవుతుంది. ఎందుకంటే ఏఎన్సికి మనకి ఎలాంటి పాసిబిలిటీస్ ఎలాంటి డైరెక్ట్ రిలేషన్ లేవు కాబట్టి సో మనకి ఆల్ ఏ క్యాన్ బి సి తప్ప రిమైనింగ్ ఆల్ రిలేషన్స్ ఆర్ ట్రూ అవుతాయి. ఓకే, నో సో ఇక్కడ మీరు చూడండి, ఏ అండ్ బి పాసిబిలిటీస్ తెలుసు, బిఎన్సి పాసిబిలిటీస్ ఏమవుతాయి? బిఎన్సి టోటల్గా నో ఉంది కాబట్టి బిఎన్సికి నో పాసిబిలిటీస్. బిఎన్సికి నో పాసిబిలిటీస్ అంటే బిలో ఉన్న పార్ట్కి కూడా నో పాసిబిలిటీస్ అనే కదా. అంటే బిలో ఏముంది? ఏ ఉంది. అంటే ఏ నుండి సికి కూడా నో పాసిబిలిటీస్ అనే కదా. ఎస్, అంటే ఏఎన్సిలో కూడా మనకి ఎలాంటి పాసిబిలిటీస్ ఇక్కడ ఉండదు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, బిఎన్సి అండ్ ఏఎన్సికి నో పాసిబిలిటీస్, బట్ ఏ అండ్ బికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ స్పెషల్ ఫిగర్స్ ఏంటంటే అన్రిలేటెడ్ రిలేషన్స్. ఏవైతే మనకి రిలేషన్స్ డైరెక్ట్ ఇవ్వరో వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అండ్ వన్ మోర్, అండ్ హియర్ ఆల్ ఏస్ ఆర్ బి, ఏ అండ్ బి పాసిబిలిటీస్ తెలుసు. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏ అండ్ సి డైరెక్ట్ రిలేషన్ ఇచ్చారు. ఏఎన్సిలో నో పాసిబిలిటీ. ఏఎన్సిలో నో పాసిబిలిటీ అంటే ఈ పార్ట్ ఆఫ్ ఏకి అండ్ సికి నో పాసిబిలిటీస్ అనే కదా. అంటే ఈ పార్ట్ ఆఫ్ ఏ అంటే ఈ పార్ట్ ఎందులో ఉంది? బిలో ఉంది కదా. అంటే ఈ పార్ట్ ఆఫ్ బికి కూడా మనకి సమ్ పాసిబిలిటీస్ ఉండవు కదా. అంటే ఈ పార్ట్ అంటే ఏంటి? సమ్ బి ఈజ్ నాట్ సి. అంటే ఈ పార్ట్ అంటే మనకి పాసిబిలిటీస్ ఏది క్యాన్సిల్ అవుతుంది? సారీ, ఏ ప్లేస్లో బి. సో హియర్ ఈజ్ అ బి అండ్ హియర్ ఈజ్ అ బి అండ్ హియర్ ఈజ్ అ బి అండ్ బి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే సమ్ బి క్యాన్ బి సి అవుతుంది, ఇది అవుతుంది. ఆల్ బి సి
ఈ పార్ట్ ఆఫ్ బి మనకి కొన్ని బీస్తో మనకి సికి ఎలాంటి పాసిబిలిటీస్ లేనప్పుడు అన్ని బీస్తో మనకి పాసిబిలిటీస్ ఉంటుందా? ఉండదు. సో ఆల్ బి క్యాన్ బి సి అనేది సో రాంగ్ అవుతుంది. రిమైనింగ్ అన్ని రిలేషన్స్ కూడా మనకి ట్రూ అవుతాయి. సో ఇవి మనకి ఉన్న పాసిబిలిటీ కేసెస్. ఈ 7 ఫిగర్స్ కనుక మీరు కంపల్సరీగా గుర్తుంచుకున్నట్లయితే సో ఏ ఫిగర్లో ఏ కంక్లూజన్ వస్తుంది, డెఫినెట్ ఏంటి, పాసిబిలిటీ ఏంటి, మన ఫస్ట్ క్లాస్లో నోట్ చేసుకున్నటువంటి కంక్లూజన్స్, ఈ క్లాస్లో నోట్ చేసుకున్నటువంటి కంక్లూజన్స్ పక్క పక్కన పెట్టుకొని సో ఏది ట్రూ అవుతుంది, ఎందుకు ట్రూ అవుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా సో అనలైజ్ చేసుకోండి. డెఫినెట్గా సిలోజిజం క్లియర్ అవుతుంది. అండ్ దట్ ఈస్ ద టుడే సెషన్. అండ్ డోంట్ ఫర్గెట్ టు like the videos and share it and subscribe the channel. ఓకే, సో ఎవరైతే ఇంకా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ ఏపీఎస్ఐ యాజ్ వెల్ యాజ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఓకే, సో ఈ 2 బ్యాచెస్ ఇప్పుడు రన్ అవుతున్నాయి. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో యూజ్ కోడ్ Y212 and you will get the discount. And this is the today's session. Okay, and I hope you it's very clear అయిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా ఇందులో డౌట్స్ ఉంటే అండ్ అర్థం అవ్వకపోతే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద రిప్లై. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.